మనమైతే పరిటాలు అయితే వచ్చేసాం. ఇప్పుడే ప్రెసెంట్ నుంచి అయితే బయటకు వచ్చా. హే గాయ్స్ వెల్కమ్. ఇప్పుడైతే మనం చేసాం. ఇప్పుడు లోపలికి. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆదిత్య. రైట్ నో నేనైతే నున్న హైవే దగ్గర అయితే ఉన్నా. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసరికి ఏషియాస్ లార్జెస్ట్ స్టాట్యూ హనుమాన్ టెంపుల్, ఆ తర్వాత అయితే కొండపల్లి వాటర్ ఫాల్స్. సో రైట్ నో టైం అయితే 7 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం, అంటే తర్వాత వాటర్ ఫాల్స్కి పర్ఫెక్ట్ టైం ఉండిద్ది అని. ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చు కానీ ఇంకా లేట్ వేకప్, ఇంకేం చేయలేం. రైట్ నౌ ఆన్ ది వేలో అయితే ఉన్నాం. మన నున్న నుంచి అయితే అరౌండ్ 38 కిలోమీటర్స్ ఉంది డైరెక్ట్ పరిటాల. విజయవాడ నుంచి అయితే అరౌండ్ 34 ఉంది, అంటే యావరేజ్ ఒక 40 అనుకోండి. ఇంకా ఇప్పుడైతే మనం కొండపల్లికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే 15 కిలోమీటర్స్ ఉంది. మనమైతే పరిటాలు అయితే వచ్చేసాం. ఇదైతే హైదరాబాద్ హైవే. అరౌండ్ 2. ఇప్పుడే ఈ లోపలికైతే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బయట ఒక టెంపుల్ ఉంది, మెయిన్ స్టాట్యూ అయితే ఇది. కింద ఇంకో హనుమాన్ టెంపుల్ అయితే ఉంది, ఎగ్జాక్ట్ ఆ స్టాట్యూ కింద. ఈ స్టాట్యూ అయితే అరౌండ్ 135 feet, లైక్ 2003లో అయితే బిల్డ్ చేశారు. సో అప్పుడైతే ఏషియాస్ లార్జెస్ట్. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా చాలా వచ్చినాయి స్టాట్యూస్. మన శ్రీకాకుళంలో కూడా ఒకటి ఉంది, 171 feet సంథింగ్ ఏదో. అంతకుముందు అయితే ఇదే అసలు. క్లోజ్ అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మండే, క్రౌడ్ లైట్గా ఉన్నారు. లైక్ ట్యూస్డే అండ్ సాటర్డే అయితే హెవీ ఉంటారు. జస్ట్ ఇప్పుడే లోపల అయితే దర్శనం అయిపోయింది. లోపల విగ్రహం అయితే 2 feet ఉండిద్ది. మెయిన్ స్టాట్యూ అయితే ఇదే 135 feet. చూస్తున్నారు వ్యూ, స్కై. టైం 9 అవుతుంది కదా, కూల్గా ఉంది వెదర్. పైకి వెళ్దాం. ఇది కంప్లీట్గా మదర్ మెటీరియల్, లైక్ మొత్తం ఎంత స్ట్రాంగ్ ఉందంటే, అంటే 2003లోనే కట్టారంటే చూడండి మీరే. ఈ గద చూస్తున్నారు కదా, చాలా హెవీగా ఉంది మొత్తం అసలు. ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటంటే చూస్తున్నారుగా, హనుమాన్ స్టాట్యూని కూడా వదలలేదు. ఇక్కడ మొత్తం పేర్స్, నేమ్స్ రాసుకుంటారు కదా, అలా రాశారు. సో మొత్తం చిరాకు ఉంది నాకు అవి వస్తుంటేనే. అట్లీస్ట్ ఎక్కడైనా నీట్గా ఉంచవచ్చు కదా, నీట్గా ఉంచకుండా ఇలాంటివి రాసేసారు చూస్తున్నారు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం, స్టాట్యూ బ్యాక్ సైడ్. వస్తాం కొంది మన స్టాట్యూ బ్యాక్ సైడ్ అయితే ఇదే. డ్రోన్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ వచ్చేది. మొత్తం ఆ రోడ్డు అటు సైడ్ హైదరాబాద్ హైవే ఉంది కదా, అటు సైడ్ అను మన హనుమాన్. ఇక్కడేమో కొబ్బరికాయలు కొడతారు కదా, అక్కడ చిన్న విగ్రహం అయితే ఉంది. ఇక్కడేమో నార్మల్ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇదే మన ఎంట్రీ ఇచ్చాం కదా, ఎగ్జిట్ వే కూడా సేమ్. బయటకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇందాక చెప్పలేదు కదా మీకు, ఈ పామ్ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి. లైక్ వరుసగా పెట్టారు కరెక్ట్గా. 2003 కదా అప్పుడు పెట్టుంటారు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి, లైక్ పెద్దగా అయిపోయినాయి. ఎగ్జాక్ట్ టెంపుల్ రైట్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే ఆగాం. బ్యాక్ సైడ్ ఉంది.
ఇప్పుడైతే ఆన్ ది వే టు కొండపల్లి ఫోర్ట్. అక్కడైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మనం క్లోజ్ అయితే వచ్చేసాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంది. అది హైదరాబాద్ హైవే కదా, ఇదేమో విజయవాడ. ఇక్కడ కొండపల్లి ఫోర్ట్ ఆన్ ది వేలో అయితే నిమ్రా కాలేజ్ అని ఉంది. ఎక్కువ ఆల్మోస్ట్ క్లోజ్ అయితే వచ్చేసాం. ఈ పైప్ అయితే తీసుకువెళ్తున్నారు. ఇక్కడ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అది ఉంది. అంటే బ్రిక్స్ ఉంటాయి కదా, వైట్ బ్రిక్స్, అవి మ్యానుఫ్యాక్చర్. సో ఆన్ ది వే లారీస్ కూడా చాలా ఉన్నాయి. ఈ రోడ్లో వచ్చాడు కొంచెం చూసుకొని రండి. మన మెయిన్ స్పాట్కి అయితే వచ్చేసాం, కొండపల్లి ఫోర్ట్. ఇక్కడ పాండ్ లాగా అయితే ఉంది. సో వెహికల్స్ కూడా చాలామంది అయితే వచ్చారు. అక్కడేమో ఏదో దర్గా లాగా ఉంది లోపల. ఇక్కడ వెహికల్స్, ఇదే ఫోర్ట్. లోపలికి వెళ్దాం. మన వెహికల్స్ అయితే అక్కడ పెట్టాం కదా. సో ఇక్కడ ఇదే టికెట్ కౌంటర్ చూస్తున్నారు. అడల్ట్స్ ఏమో 30, చైల్డ్ 10, ఫారినర్స్ 300, ఫారినర్ చైల్డ్ 200, ప్రొఫెషనల్ కెమెరా తీసుకెళ్ళాలంటే లోపలికి అరౌండ్ 200, వీడియో కెమెరా 1000 అంట. ఇంకా ఫారినర్స్కి అయితే 500, మళ్ళీ 1500, ఇంకా సంథింగ్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇదే మెయిన్ కొండపల్లి ఫోర్ట్ అంటే ఇప్పుడు 10:30 అవ్వలేదు కదా. సో 10:30 తర్వాత అయితే అలౌడ్. టికెట్ 30 రూపీస్. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాం. అంటే 10:30కి ఎంట్రీ కదా, కొంచెం వీడియోస్ లైక్ టికెట్ ప్రైస్ 30 రూపీస్. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లోపలికి రాగానే రోడ్ మ్యాప్ లాగా ఉంది. అంటే ఎక్కడేముండిద్దని లైక్ మొత్తం ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి. కనిపిస్తుంది కదా ఫోటో ఫ్రేమ్స్. ఇదిగోండి, డోంట్ టచ్ అని ఉంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయడం. ఇక్కడ లార్డ్ గణేష విగ్రహం కూడా ఉంది. 16th సెంచరీ అంట. సో ఫుడ్ లోపల ఫుడ్ కూడా నాట్ అలౌడ్. ఎవరైనా ఫుడ్ తీసుకొని వస్తారు కదా కొంచెం. ఇక్కడ విగ్రహాలు లాంటివి అయితే ఉన్నాయి, స్టోన్లో చెక్కినవి. మొత్తం అదే. డోంట్ టచ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏసీ కూడా ఉంది, కాకపోతే కంప్లీట్ వర్కింగ్ లేదండి. అంటే వస్తున్నారు కానీ టూరిస్టులు అంటే బాగా హెవీగా వస్తే కనుక ఇంకా వర్కింగ్ పెడతారు. అందుకే ఏసీలు కూడా ఆఫ్ ఉన్నాయి. ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారంట. బట్ ఇప్పుడు ఆఫ్ డే కదా. ఇదిగోండి అంది లైక్ ఫారినర్స్ వచ్చేవాళ్ళు, కాకపోతే వీకెండ్స్ ఆ టైంలో అయితే ఇంకా హెవీ క్రౌడ్ ఉంటారు. ఈరోజు అయితే మండే, సో అంత లేరు. ఇది క్లోజ్డ్ ఉంది. మళ్ళీ అటు సైడ్ నుండి వెళ్దాం. కంప్లీట్ ఓవరాల్ చూడొచ్చు మనం వీడియోలో. ఇక్కడ మెయిన్ కొండపల్లి అంటేనే కొండపల్లి టాయ్స్ కదా. సో ఇక్కడ మొత్తం టాయ్స్ అయితే డిస్ప్లే చేశారు. మొత్తం అదే షోకేస్లో పెట్టారు. మెయిన్ కొండపల్లి ఫేమస్ అంటే ఇదే కొండపల్లి బొమ్మలే. వుడ్తో చెక్కుతారు కదా, చెక్కి కలర్స్ అవి వేస్తారు. టైం అరౌండ్ 10:15 అవుతుంది. సో ఇక్కడ మొత్తం వేరే అదర్ ఫోర్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా మెన్షన్ చేశారు. ఇదిగోండి విజయనగరం పీరియడ్లో ఇవన్నీ చెక్కారంట, లైక్ 16th సెంచరీ ఆ టైంలో. ఏసీస్ అయితే ఆఫ్లో ఉన్నాయి మొత్తం. ఇదిగోండి ఇక్కడ మన దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ ఎక్కడెక్కడ ఫోర్ట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం కొండపల్లి ఫోర్ట్ దగ్గర ఉన్నాం కదా. ఇదేమో అదోని ఫోర్ట్, ఇంకా చాలా అదర్ ఫోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే వారైతే గెలిచారు కృష్ణదేవరాయలు, చూస్తున్నారు కదా, ఇన్ 1516. ఇక్కడ మొత్తం మెన్షన్ చేశారు. ఫ్రీ ఉంటే మొత్తం చదవచ్చు. ఈవినింగ్ వరకు పట్టింది మొత్తం కంప్లీట్గా అంతా ఇన్ఫర్మేషన్ మనం వెయిట్ చేసి చదవాలంటే. ఇక్కడ స్టోన్స్. ఇప్పుడు లోపల మ్యూజియం లాగా ఉంది కదా, ఆ మ్యూజియం పక్కనే ఉంది. అంటే లోపల ఇదేమో గోల్కొండ లాగా ఉండిద్దంట. ఇక్కడ మొత్తం గోళ్ళ మీద అయితే ఇవన్నీ రాశారు నేమ్స్. సేమ్ మన గోల్కొండ లాగా ఉండిద్ది అన్నాడు ఆ బ్రో, సెక్యూరిటీ బ్రో ఉన్నారు కదా, బ్రో చెప్పారు. అంటే కొంచెం మరీ గోల్కొండ అంత పెద్దది కాదు కానీ లైక్ వన్ ఆఫ్ ది ఫోర్ట్ కదా, కొంచెం అలాగే ఉంది. మొత్తం స్టోన్స్తోనే కట్టారు. ఇక్కడ వాటర్ కూడా క్యారీ చేయండి. అంటే 10:30 బిఫోర్ వస్తే షాప్స్ తీయరు కదా. నేను ఎంటీ బాటిల్ తెచ్చా కానీ
ఇంకా అక్కడ టిఫిన్ తిన్నాం కదా, అక్కడ హోటల్ దగ్గర ఫిల్ చేద్దామన్నా ఇంకా మర్చిపోయాను నేను. వెహికల్లోనే ఉండిపోయింది మన వాటర్ బాటిల్. ఇవ్వండి. సో ఇక్కడ అదే కొంచెం వాటర్ పాయింట్ లాగా ఉంది, అంటే కొంచెం షోకేస్లో పెడతారు కదా, కాకపోతే ప్రజెంట్ వాటర్ లేవు. ఇవేమో ఇంకా అవి మిర్రర్స్, కాకపోతే చూస్తాకలేదు. అదేమో ఎఫ్ఎం స్టేషన్ అంట. ఇప్పుడు వెళ్దాం తర్వాత పైకి చూసి వచ్చాక. ఇప్పుడు ఇటు వెళ్దాం, ఇంకా ఉంది ఫోర్ట్. అక్కడ అన్న ఉన్నారు కదా, ఆ అన్న అయితే అంటే వీడియోకి అయితే టికెట్ ఉంటుంది నార్మల్గా 200 ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే మనం ఇప్పుడు హాఫ్ టైం వచ్చాం కదా, అంటే ఇంకా వాళ్ళు రాలా, ఇంకా నేను పే చేయలేదు, ఓన్లీ టికెట్కి పే చేసా. సో అందుకే కొంచెం మెల్లగా తీసుకోమంటున్నారు. ఇక్కడ నేమ్స్ అసలు కంప్లీట్గా రాశారు. ఏది షీట్స్ ఇక్కడైతే కొంచెం కూల్గా ఉంది. వీకెండ్స్లో అయితే హెవీ క్రౌడ్ అంట, లైక్ లవ్ పేర్స్ వాళ్ళందరూ వస్తారు. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ వన్ ఫ్యామిలీ కూడా వచ్చారు ఇప్పుడైతే. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రిజన్, అంటే ఆ టైంలో కూడా ప్రిజన్లో పెట్టేవాళ్ళు కదా మామూలుగా వీళ్ళని. అయితే ఇంకా ఇక్కడ ప్రిజన్ అని ఉంది, ఫోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు లోపలికి వచ్చేసాం. చూద్దాం, నేను ఇప్పుడే కదా రావడం, కొంచెం క్లోజ్ వెళ్ళి ఇది చూద్దాం. అంటే అలా ఉండిద్దాం, అండర్ గ్రౌండ్ లాగా ఉండిద్దాం, లేకపోతే డైరెక్ట్ అంటే డార్క్ రూమ్స్ లాగా ఉంటాయి కదా అలా ఉండిద్దాం. లేదు, మనం ఇక్కడ ఎగ్జాక్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. వ్యూ కనపడుతుంది కదా. వేసి అక్కడ అదైతే ట్రెక్కింగ్ ప్లేస్, అక్కడ అటు సైడ్ నుంచి రావాలి, రూట్ వేరే. లోపలికైతే వచ్చాం ప్రిజన్లోకి. ఎంటీ ఉంది, అంటే అంతే. ఇక్కడ ఇంకా లోపల పెట్టేసి ఇంకా లాక్ చేసేవాళ్ళు బల్క్లో, అంటే ఒకేసారి ఎంతమంది ఉన్నా కానీ లోపల అలా వదిలేసేవాళ్ళు అనుకుంటా. అందుకే ఫ్రీగా ఉంది, సపరేట్గా రూమ్స్ లాగా అయితే లేదు ఇక్కడ ప్రిజన్. మళ్ళీ ఇటు సైడ్ ఏదో ఉంది సేమ్, కానీ చాలా ఇవి స్టోన్స్తో కదా, ఇప్పుడు మనం కట్టేదానికంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇది కూడా సేమ్, లోపల ఏం లేదు, ఎంటీ. ఇది బాగుంది, లైక్ ఫ్రీ టైంలో కూల్గా ఉంది ఇక్కడ. ఈ మిడిల్లో అయితే కూల్ ఉంది, అటు బయట అయితే కొంచెం సన్. 1 డే అయితే స్పెండ్ చేయొచ్చు. బయట క్యాంటీన్ కూడా ఉంది కదా, ఎవరన్నా కొంచెం లాంగ్ టైం స్పెండ్ చేద్దామంటే ఒక మంచి ప్లేస్ ఇది వీకెండ్స్కి. సో అదేమో ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ, అదే పవర్ ఉండేది కదా, సో అక్కడ నుంచి వచ్చింది మొత్తం. ఎలక్ట్రిక్ అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది కదా, అది చూస్తున్నారు వ్యూ మొత్తం. ఇక్కడ నుంచి కొండపల్లి అంతా కనిపిస్తుంది. చాలా బాగుంది వెదర్, కూల్ బ్రీజ్ తగులుతుంది నాకు. కానీ ఇక్కడ పిచ్చికి రాసేసారు, ఆ నేమ్స్ చూస్తున్నారు కదా, ఏదేదో రాశారు. పెయింట్ తీసుకొచ్చి ముందే ప్లాన్ చేసుకొని రాశారు అదంతా. ప్రెసెంట్ నుంచి అయితే బయటకు వచ్చా. సైడ్ కూడా వ్యూ ఉంది, అంటే ఇక్కడ నుంచి కొండపల్లి కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్దాం. లైక్ వెదర్ ఇక్కడైతే బాగుంది, లైక్ వచ్చిన దారిలో అయితే కొంచెం సన్లైట్ ఉంది, ఇక్కడ కొంచెం కూల్గా ఉంది. సో వీకెండ్స్లో అయితే బెస్ట్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. కాకపోతే ఎవరు వెళ్ళొద్దు, లైక్ ఇక్కడే ఉండండి, కిందకి వెళ్తాం అలాంటి పనులు చేయమండి, చాలా రిస్కీ. అందుకే కింద పోలీస్ చెకింగ్ కూడా జరుగుతుంది ఒక్కోసారి, అంటే వీకెండ్ టైమ్స్లో జరుగుతుంది. ఇప్పుడు తక్కువ ఉన్నారు కానీ అంత చెక్ చేయాలి. మేము లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు వాటర్ ఫాల్స్కి వచ్చాం కాబట్టి ఆ టైంలో కొన్ని చెకింగ్స్ జరిగినాయి. అప్పుడు రెయిన్ పడిందిలే, తేజ్ ది ట్రావెలర్తో వచ్చాను నేను. అప్పుడు మనం ఇంకా వీడియో షూట్ చేయలేదు, నార్మల్గా వచ్చిన. గాయస్ ఇవి ఉన్నాయి కదా, ఇవి బాత్రూమ్స్, అంటే ప్రిజనర్స్కి ఓన్లీ. మరి లోపలైతే ఏం లేవు అవి, కాకపోతే మళ్ళీ ఇక్కడ బాత్రూమ్స్ దగ్గర కూడా రాసేసారు నేమ్స్. అంటే పెయింట్స్ ముందే తెచ్చుకున్నారు వాళ్ళు. నేను ఇక్కడ కొంచెం బయట రాద్దాం అనుకున్నా కానీ నేను అనుకోకుండా వచ్చాయి కదా, మళ్ళీ మనకు తెలియదు ఇలా రాస్తారని కూడా. ఇంకా పెయింట్ తెచ్చుంటే నేను ఇక్కడ రాసేవాడిని, మనకి ఎందుకులే కానీ నెక్స్ట్ చెప్తున్నా అంతే. కానీ బాగుంది మొత్తం ఫోటో అయితే. ఇవైతే నార్మల్, ఇప్పుడు మనకులాగా ఓన్లీ టూరిస్ట్ పర్పస్ కోసం బాత్రూమ్స్ అయితే తర్వాత కట్టారు రీసెంట్గా. అవి మొత్తం రీబిల్డ్ చేశారు. ఇప్పుడు
అయితే వెళ్తున్నాం. మా సెక్యూరిటీ అన్నాను కూడా ఫ్యామిలీ వచ్చింది తెలంగాణ సైడ్ నుంచి. ఇంకా వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ అయితే. 10:30 అలాగే 10:30 తర్వాత మేబీ వస్తారేమో. ఈవినింగ్ టైంలో ఇంకా వస్తారు. కింద కాలేజ్ ఉంది కదా, నిమ్స్ సంథింగ్ ఏదో ఉంది, ఆ కాలేజ్ డేస్ వస్తారు. కింద మనం అవి చూసాం కదా, కింద ఫ్రేమ్స్ అవన్నీ. ఇదైతే పైన వ్యూ. సో ఇక్కడ గ్లాసెస్తో అయితే క్లోజ్ చేశారు. ఇది చూపిస్తున్నా. గ్లాసెస్తో మామూలుగా కవర్ చేశారు. కింద వ్యూ కనపడతాకి, సన్లైట్ వెళ్తాకి. కాకపోతే మళ్ళీ మన ఇక్కడ వాళ్ళు ఇంకా డేంజర్ కాబట్టి కింద ఇంకో ఐరన్ ఫ్రేమ్తో అయితే లాక్ చేశారు కింద. అంటే బై మిస్టేక్ పగిలిపోయి కింద పడినా ఏమవకుండా ఉంటాకి. ఇది ఇక్కడ క్లియర్గా ఉంది. కింద అయితే మళ్ళీ క్లోజ్ చేశారు గ్లాస్ పెట్టేసి. ఇది కొండపల్లి ఫోర్ట్. అక్కడ రోజు దిగుతున్నారు. తర్వాత రేడియో స్టేషన్కి వెళ్దాం. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాక పైన ఉందంట FM రేడియో స్టేషన్. ఇప్పుడైతే కిందకి వెళ్దాం ఇంకా. సో ఇక్కడ అదే మెయిన్ ఎంట్రీ. బయట అందాడ టికెట్ దగ్గర ఉన్నాం కదా, టికెట్ ఎంట్రీ అయితే అదే సెక్యూరిటీ స్టార్టింగ్. సో ఇక్కడ మంకీస్ ఉన్నాయి, కొంచెం దూరంగానే ఉండాలి, ఇక్కడ కొంచెం డేంజర్. సో ఎంట్రీ అన్నా కదా, ఎంట్రీ అయితే ఇది. ఆ అన్న అయితే లోపలికి వస్తున్నాడు కదా. మొత్తం ఇది బాంబు అది ఉండేది కదా, ఫిరంగి. అదైతే ఇదివరకు పైన ఉండేది మొత్తం ఎస్టాబ్లిష్ చేసి, ఇప్పుడు పీకేసి కింద పెట్టేశారు. తుప్పు కూడా పట్టిపోయింది. అది అయితే ఇంకా నీట్గా పెట్టే పని. మేబీ తర్వాత ఎప్పుడైనా చేస్తారేమో. ఇది కూడా అంతే, పైనుంచి వ్యూ చూపించు కదా, ఏం లేదు, నీట్ ఏం లేదు కదా. ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాం. పైకి వెళ్దాం. FM స్టేషన్ ఉంది కదా. జస్ట్ ఇప్పుడే వీళ్ళు టూరిస్టులు అయితే వచ్చారు ఒడిశా నుంచి. సో ఇప్పుడే మనం బయటకు కూడా వచ్చేసాం. టైం అరౌండ్ 9-10. యా, ఆన్ ది వేలో అయితే మన గోట్ లైఫ్ మేకలు అయితే ఉన్నాయి. ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. హిల్ స్టేషన్ అది ఉంది కదా, FM స్టేషన్. సో అక్కడికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఆన్ ది వే టు హిల్ స్టేషన్. సో వెళ్తున్నాం. చిన్నగా ఉంది రోడ్ అయితే. సో షార్పర్స్ కూడా ఉంది, చాలా జాగ్రత్తగా పైకి వచ్చినప్పుడు. జస్ట్ ఇప్పుడే పైన FM స్టేషన్కి అయితే వచ్చేసాం. లోపల ఎంట్రీ లేదంట, జగదీష్ చెప్తున్నాడు. నేను ఇంకా లోపలికి పైకి వెళ్ళొచ్చు అనుకున్నా. ఇక్కడ ఏం లేదు, జస్ట్ అలా ఒక పోల్ ఉంది. ఇది ఆన్ ది వే రూట్ జస్ట్. సో మనం వెహికల్ ఇక్కడ పెట్టాం. జగదీష్ ఇక్కడ సంథింగ్ ఏదో స్విమ్మింగ్ పూల్ లాగా ఉండి అన్నాడు, వాటర్ పాండ్ లాంటిది. సో ఊరికే చూద్దామని వెళ్తున్నా. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం కూడా. ఓకే ఇదిగోండి, ఇదే చిన్నది. అంటే అంత క్లీన్గా ఏం లేవు అన్నీ, స్విమ్మింగ్ పూల్ లా ఏం లేదులే, కానీ నెక్స్ట్ వరకు విజిటింగ్ రావచ్చు. ఈవినింగ్ టైం అయితే కొంచెం బాగుంటుంది కూల్గా. ఇప్పుడు ఆల్రెడీ సన్లైట్ చూస్తున్నారు కదా, కానీ వ్యూ అయితే బాగుంది మొత్తం. ఇప్పుడు ఇంకా కిందకైతే వెళ్దాం. కింద వాటర్ ఫాల్స్ దగ్గరికి. అదిగోండి, అది పాండ్ ఫోర్ట్ దగ్గర ఉంది కదా, అది. మన జగదీష్ అయితే కంప్లీట్ ఇంజిన్ ఆఫ్ చేశాడు. లైక్ అది డౌన్ స్లోప్ ఉంది కదా, వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇదిగోండి ఆఫ్లో ఉంది. కాకపోతే ఇక్కడ బాగా షార్ప్ టర్న్స్ ఉన్నాయి. వచ్చేటప్పుడు అయితే జాగ్రత్తగా రండి. అంటే ఆపోజిట్ ఎవరిని వస్తే ప్రాబ్లం అయితే కొంచెం స్లోగానే రండిలే. కొంచెం వీకెండ్స్ ఆ టైంలో వచ్చేటప్పుడు. ఇదే ల్యాండ్ మార్క్. ఈ లోపలికైతే వెళ్ళొచ్చు. ఇదైతే చిన్న రూట్, సైలెంట్గా అయితే రావాలి. అంటే అసలు ఎలో లేదు మామూలుగా అయితే. కాకపోతే చూస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ మేము లోపలికి వచ్చాక ఇంకా ఇక్కడ వెహికల్ ఉంది. అక్కడ పోలీస్ ఆయన కూడా వచ్చాడు. అంటే డైరెక్ట్ పైకి వెళ్ళిపోన్నాడు. ఆయన కూడా ఏమన్నా ఇటు వెళ్ళొద్దు కదా, రిస్ట్రిక్టెడ్ ఏరియా. సో ఇప్పుడే లోపలికి వచ్చాం. సీక్రెట్ వాటర్ ఫాల్స్ ఇవి అయితే, మొత్తం చెట్లు ఇవన్నీ. లోపలికి వెళ్తున్నా. ఓకే, మన 20% ఉంది ఛార్జింగ్. మ్యాక్స్ సరిపోద్దులే. సౌండ్ వినిపిస్తుంది కదా లైట్గా. లోపలికి అయితే వచ్చాం. వీక్ డే కాబట్టి క్రౌడ్ లేరు. మేబీ ఈవినింగ్ ఆ టైంలో వస్తారు, ఆఫ్టర్నూన్ తర్వాత. ఇప్పుడు టైం అరౌండ్ 10 అయితే 10:30 క్లోజ్ వచ్చేసాం మనం. కొన్ని వాటర్ ఫాల్స్ అయితే వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఫాల్స్ ఏం కాదులే కానీ. సో ఇదే ఇంకా వాటర్ ఫాల్స్ ఇవన్నీ పైనుంచి వస్తున్నాయి. ఇంకా అటు సైడ్ కొంచెం వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఉంటాయంట.
ఇదైతే కొంచెం రిస్కీ, జస్ట్ మీకు చూపిస్తాం కోసం వచ్చాను నేను కూడా. అంటే రిస్క్ అంటే ఏం కాదులే కానీ, బట్ నాట్ అలౌడ్ ఇక్కడ అంతే. అదే మనం ఏదో వచ్చేసాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు. ఇలా వచ్చాం కదా, సో లోపలికి అయితే వెళ్తున్నాం మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగా. జస్ట్ అసలు ఖాళీ లేదు, పైన ఏమో చెట్లు, కింద వాటర్, ఇంకా నేనేమో మళ్ళీ హైట్ తగులుతున్నాయి, గుచ్చుకుంటున్నాయి. ఎనీవే లెట్స్ గో. కొంచెం అలా బాగా బెండ్ అయితే రండి, జాగ్రత్త. సో లోపలికి వచ్చేసాం. ఇలా క్రాక్స్ వేసుకురండి, ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే డేంజర్. అంటే మొన్న నేను తేజాతో వచ్చినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొస్తే అవేమో లోపలికి వెళ్ళిపోతున్నాయి, మొత్తం వాటర్ కదా, అంటే అవి సరిగ్గా ఉండవు గ్రిప్ కూడా. ఇలా క్రాక్స్ కానీ, క్రాక్సే బెస్ట్. ఇంకా అడిగితే మంచి గ్రిప్ ఉండిద్ది. సో లోపలికి వచ్చేసాం. వాటర్ అయితే కూల్గా ఉన్నాయి, ఇక్కడైతే క్లియర్గా ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్. చూస్తున్నారు కదా మా స్టోన్స్ ఇవన్నీ. ఇది ఆల్గే కూడా లేదు, పాకుడు కూడా లేదు, మొత్తం నీట్గా ఉంది. వాటర్ ఫ్రెష్గా ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి కదా. ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా హెవీ ఉంటాయంట. నాకు ఇక్కడ కొంతమంది చెప్పారు, అంటే కింద వేరే వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు పైన అయితే ప్లేన్ వెళ్తుంది, సౌండ్ వస్తుంది ప్లేన్. ఫ్రెష్ వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి ఇక్కడ సేమ్. సో ఇలా వెళ్ళి పైకి అయితే వెళ్తున్నాం. అంటే ఇంకో వాటర్ ఫాల్స్ ఉందంట ఇక్కడ, బ్రో కూడా ఉన్నాడు పక్కన, ఆ బ్రో చెప్పారు. ఎన్ఎస్ ఉంది కదా, ఆ బ్రోదే. సో లోపలికి వెళ్తున్నాం, కానీ చాలా కేర్ఫుల్గా స్లోగా వెళ్ళండి, కంగారు లేకుండా. మనకు కొంచెం అలవాటు కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా. సార్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఒకవేళ వస్తే మ్యాక్స్ విజిట్ చేయొద్దు, మన వీడియో ఉంది కదా, వీడియోలోనే మొత్తం క్లియర్గా చూపిద్దాం. ఇవ్వండి ఇంకో వన్ మోర్ వాటర్ ఫాల్స్ వచ్చేసాం. లైక్ తేజ నేను వచ్చినప్పుడు అయితే పైకి కూడా వెళ్ళాం, లైక్ ట్రెక్కింగ్ లాగా. కానీ మనకి స్టిక్ అవేం లేవు, నార్మల్గానే వెళ్ళిపోయాం. చాలా డేంజర్ గైస్. మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా వచ్చి ఉంటే కనుక ఇక్కడ ఇలా అంటే వేస్టేజ్ ఏం తీసుకురామాకండి. లైక్ బాటిల్స్ అవి ఆల్రెడీ కొంచెం కంటామినేట్ అయిపోయింది ఆల్రెడీ, లేదా ఇంకా క్లియర్గా ఉండాల్సిన వాటర్ మొత్తం ఇక్కడ అవి ఉంటాయి కదా, బీర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అవి అయితే ఉన్నాయి, టిన్స్, సో కవర్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చినా కానీ జస్ట్ మీరు బయటికి తీసుకెళ్ళిపోయి అయితే త్రో చేయండి. ఇక్కడ పడేస్తే క్లీన్ చేస్తే కూడా ఎవరు ఉండరు, ఇంకా అలా అలా ప్లేస్ కూడా పాడైపోద్ది మెల్లగా. ఇన్ ఫ్యూచర్ వస్తే నీట్గా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి అయితే వెళ్ళండి, మంచిగా పిక్స్ తీసుకొని. సో అక్కడి నుంచి అయితే డైరెక్ట్ పైకి వచ్చాం. పైన ఏం లేదు కానీ ఊరికే ఒక హిల్ వ్యూ లాగా ఉండితేనే వెళ్తున్నాం చూద్దామని. పైన అయితే ఏం లేదు, మేము లాస్ట్ టైం విజిట్ చేసాం కదా, సో అప్పుడు ఊరికే ఇలా పై వరకు వచ్చాం. క్లౌడీగా ఉంది వెదర్ అయితే, సన్ కూడా అటు సైడ్ వెళ్ళిపోయింది, అందుకే లైటింగ్ సన్లైట్ లేదు. కాకపోతే మీరు కొంచెం స్మాల్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, ఇటు వస్తారు కదా, ఇటు వస్తే కొంచెం డీహైడ్రేట్ అయితే అవుతారు. వ్యూ అయితే బాగుంది, చూస్తున్నారు క్లౌడ్స్ క్లియర్గా కనబడుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ క్లాత్స్ కూడా వదిలేశారు, అండర్వేర్స్ అవి మొత్తం కంటామినేట్ చేశారు ఇక్కడ. కొంచెం అంటే ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నారు కదా, సో వాళ్ళు మొత్తం ఇక్కడ త్రో చేసి వెళ్ళిపోతున్నారు అందరూ. గ్లాస్ బాటిల్ కూడా ఇక్కడ బ్రేక్ చేశారు, మళ్ళీ అవి మనకే గుచ్చుకుపోతాయి, చాలా డేంజర్. ఇప్పుడు అటు పైనుండి అయితే కిందకి వచ్చాం. మనం ఇందాడ వచ్చినారైతే ఇదైతే ఇంకో వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం లోపలికి. ఇప్పుడు ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అలా కొంచెం ఫ్రంట్కి రాగానే ఇక్కడ వే కనపడిద్ది మీకు. ఇక్కడ ఓపెన్ వ్యూ, అంటే చెట్లు ఏమి ఉండవు, ఏరియా అదేముండదు. రన్నింగ్ నేనైతే ఉరుకుతున్నా. సో ఇలా ఉండిద్ది వ్యూ. సో ఇంకా వెళ్ళాలి మనం, మేబీ ఇంకో 1 or 2 kilometers అనుకుంటా ఇక్కడ నుంచి. సో ఇలా స్ట్రైట్గా రాగానే ఇక్కడ మీకు వే కనపడిద్ది, ఈ వేల నుంచి అయితే వెళ్ళాలి. నాకు వాటర్ సౌండ్ కూడా వినపడింది, కిందకి వెళ్తున్నా నేను, దగ్గరే ఉంది. సో ఇక్కడ రూట్ కూడా ఉంది, మనం వెళ్దాం. సో వాటర్ అటు సైడ్ నుంచి అయితే వస్తున్నాయి కదా, సో ఇలా
ఇదే నాకు సౌండ్ పైన వినపడింది అన్నా కదా, పైన అయితే వచ్చేసాం కిందకి. సో వాటర్ అయితే ఫ్లో అవుతుంది కిందకి, సేమ్ ఇలా కిందకైతే వెళ్ళిపోతాయి ఇంకా. సో అటు నుంచి వస్తున్నాయి కదా, అటు సైడ్ వెళ్దాం. లెట్స్ నాకు తెలియదు, నేనైతే వెళ్తున్నా. మీరైతే జాగ్రత్తగా రండి, ఎవరైనా తెలిసిన వాళ్ళతోనే రండి. మనం కొంచెం అటు సైడ్ నుంచి అయితే ఇలా లోపలికి వచ్చాం. వాటర్ ఫ్లో అయితే ఇటు సైడ్ నుంచి వస్తుంది ఇంకా పైనుండి. ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్, వ్యూ అయితే బాగుంది. లైక్ మొత్తం గ్రీనరీ, బ్యాంబూ స్టిక్స్. సో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడైతే. ఇదిగోండి స్మాల్ స్టోన్స్. ఇదిగోండి వ్యూ బాగుంది. కాకపోతే ఇక్కడ ఎక్కువ ఫ్లోటింగ్ లేదు, మరి కిందనో చిడుగు వెళ్తున్నాయి. కాబట్టి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. తెలియదు అందరూ వెళ్తాము. మనం ఆల్మోస్ట్ చాలా లోపలికి వచ్చాం. ఇంకా ఉందన్నారు కానీ పెద్ద వాటర్ ఫాల్స్. సో అటు దూరం అయితే వెళ్ళలేం కదా, ఇంకొంచెం డిస్టెన్స్ ఉంది. ఇంకా ప్రజెంట్ మనం చూసింది అయితే ఇవే చిన్న ఫ్లో అవుతుంది కదా వాటర్. అంటే తెలిసిన వాళ్ళతో వస్తే ఇంకా చాలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం సేమ్ మనం వచ్చిన దారి. ఫుల్గా సన్లైట్ అయితే ఉంది ఇక్కడ. వీకెండ్స్లో అయితే లైక్ వచ్చి కుక్ కూడా చేసుకుంటారు. లైక్ మొత్తం అక్కడ అవన్నీ పుల్లలను పొయ్యిలాగా రాళ్లతోనే క్రియేట్ చేశారు. సో అక్కడ కుక్ చేసుకుంటున్నారు. అంటే వీకెండ్స్లో అందరూ కాదు, వాళ్ళు చాలా రిస్కీ. ఇలాంటి ప్లేస్లోకి వచ్చి అలా చేయకూడదు, అందుకే పోలీసులు కూడా వార్న్ చేస్తారు. బట్ మన వాళ్ళు తెలిసిందే కదా. ఇప్పుడే జస్ట్ అలా పైనుంచి అయితే వచ్చేసాం. ఇందాడేమో అటు సైడ్ వెళ్ళాం, ఈస్ట్ రైట్. సో మనం మళ్ళీ కింద దిగాలి, అది అటు సైడ్ వెళ్ళాలి. అక్కడ ఉంది కదా వే, వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్, వాటర్ అయితే వస్తుంది. అయితే హెవీ ఫ్లోటింగ్ ఉంది. సో ఇది ఇలా కిందకి వెళ్తున్నాయి. మనం వచ్చిన వే అయితే ఇది. సో సేమ్ రూట్లో బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇది ఈ రూట్. మనం ఎంట్రీ ఇచ్చాం కదా, వెహికల్ పెట్టేసి మళ్ళీ ఆ స్పాట్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి మన వెహికల్ ఇక్కడే ఉంది. కాకపోతే ఇలా నేనైతే రికమెండ్ చేయను, కాకపోతే మేము ఏదో చూపిద్దామనే వచ్చాను. అలా పోలీసులు అయితే వద్దంటున్నారు, హజార్డ్ కాషన్ అవన్నీ చాలా బోర్డ్స్ ఉన్నాయి, అసలు వెళ్ళొద్దు అంటున్నారు. సో ఇది మెయిన్ రూట్. ఇలా కిందకైతే వెళ్ళిపోతాం ఇప్పుడు మనం. సో వెహికల్ దగ్గరికి వచ్చాం. సో ఇది కొండపల్లి ఫోర్ట్కి వెళ్ళే దారి. సో ఇది ల్యాండ్ మార్క్, ఇది లోపలికి వెళ్ళే దారి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. లైక్ ఇవి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్డు చాలా స్మాల్గా ఉంటుంది, ఇక్కడ కార్స్ కూడా చాలా వెళ్తున్నాయి. పని గైస్ మళ్ళీ బ్యాక్ టు సేమ్ మనం వచ్చిన రూటే. కొండపల్లి మెయిన్ సెంటర్కి వెళ్ళి అటు సైడ్ నుంచి మన హైవేకి అయితే అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే ఇంతే. మీకైతే ఈ వీడియోలో పరిటాల హనుమాన్ టెంపుల్, ఆ తర్వాత కొండపల్లి ఫోర్ట్, అలా కొన్ని వాటర్ ఫాల్స్ అయితే చూపించా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.